నమస్కారం, రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి పదంలో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులు శంకుస్థాపన. యాచించే స్థితి నుంచి శాసించే స్థాయికి మహిళా సాధికారతపై మేయర్ పిలుపు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వేంచేపు మండపం ప్రారంభం. పాల్గొన్న మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులు. ఇక వివరాలు చూస్తే తిరుపతి నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులు అన్నారు. సోమవారం నగరంలోని 3వ వార్డు మరియు 12వ వార్డులలో పలు నూతన రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన, భూమి పూజ నిర్వహించారు. పూర్తయిన రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ మేయర్లు ముద్రనారాయణ, ఆర్తి మునికృష్ణ మరియు 12వ వార్డు కార్పొరేటర్ ఎస్కే బాబు పాల్గొన్నారు. వార్డుల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాణ్యతతో కూడిన పనులను వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నరసింహాచారి, దూది శివకుమారి, నాయకులు ఆదం సుధాకర్ రెడ్డి, నరేంద్ర, సుబ్రహ్మణ్యం యాదవ్, సీకే రేవతి, కోఆప్షన్ మెంబర్ శ్రీదేవి పాల్గొన్నారు. అలాగే తెలుగుదేశం అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ అధ్యక్షులు రాజారెడ్డి, ఆమదాల వెంకటేష్, రాజేష్ ఆచారి, బోస మాధవరావు, ఆకేపాటి సుభాష్ని మరియు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎమ్మెల్యే ఆరణ్ శ్రీనివాసులు గెలిచిన తర్వాత నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని స్థానికులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్యే చొరవ అభినందనీయమన్నారు. పనుల ప్రారంభోత్సవంలో తిరుపతి మున్సిపల్ ఎస్సీ శ్యాంప్రసాద్, ఈఈ తులసి కుమార్, డిఈ ఎంఎన్టీ రాజు తదితర మున్సిపల్ అధికారులు పాల్గొని సాంకేతిక వివరాలు వివరించారు.
మేడం నారాజన్న బీగారు ఆయన పోమా పోమా మా చెప్పురా పవన్ మీ సారింది టీవీ షోరూమ్ వెనక మన ఒక రోడ్డుని శంకుస్థాపనకి మన ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతి నగర కార్పొరేటర్ నరసింహాచారి గారి మాటల్లో ఒకసారి మాట్లాడదాం. ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తిరుపతిలో అభివృద్ధి పనులు అద్భుతంగా కొనసాగుతున్నాయి. అనేక ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి, అనేక రోడ్లు ఓపెనింగ్ జరుగుతున్నాయి, కొన్ని చోట్ల భూమి పూజలు జరుగుతున్నాయి. ఈ రాబోయే కాలంలో తిరుపతి గౌరవ శాసనసభ్యులు గారి నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి చెందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి అభివృద్ధి పనులకి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని ప్రత్యేకంగా కూడా చెప్పనవసరం లేదు. ఈ తిరుపతిలో అభివృద్ధి జరిగే తీరు రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా భవిష్యత్తులో కూడా జరుగుతుందని ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ వాచ్ రాయల్ టీవీ. తెలుగుదేశం సీనియర్ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన మాటల్లో కూడా తెలుసుకుందాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే గారు అభివృద్ధి పదంలో ఏ విధంగా తిరుపతిని తీసుకెళ్లాలో ఆయన కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడం కానీ, డ్రైన్ నిర్మించడం కానీ, ప్రజలకు ఏం అవసరాలు ఉంటాయో అది తీర్చడంలో ఆర్ఎన్ శ్రీనివాస్ గారు ముందంజలో ఉన్నారు. అదేవిధంగా ఈరోజు 3వ వార్డులోని ఈ రోడ్డు నిర్మాణానికి ఎస్కే బాబు గారు మన కార్పొరేటర్, అదేవిధంగా నీలిమ గారు మా పార్టీ అధ్యక్షురాలు, అదేవిధంగా ఈ 3వ వార్డు నందగోపాల్ నాయుడు గారు అధ్యక్షులు, విజయ్ కుమార్ గారు, నాగరాజు గారు, కుమార్, అంటే ఇక్కడ విచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మా అందరి తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోడ్లు బాగాలేదని గుర్తించి, ఈ డ్రైన్లను గుర్తించి ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయడం మేమందరం సంతోషంగా ఉన్నాం. ఇలాంటి అభివృద్ధి తిరుపతిలో నడపాలని, ఇంకా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో, చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రైన్లు, కాలువలన్నీ కూడా అన్న హయాంలోనే కంప్లీట్ అయ్యి తిరుపతి ఒక స్మార్ట్ సిటీగా తీసుకెళ్లే దిశగా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. స్థానిక కార్పొరేటర్ ఎస్కే బాబు గారు ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఈరోజు 12వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఆయనను సమస్య చెప్పి అడిగిన వెంటనే దాదాపు 12వ డివిజన్కి సంబంధించి ₹1 కోటి పైగా నిధులను
మంజూరు చేయించి ఎస్టిమేషన్లు తయారు చేయించి టెండర్లు పిలిపించి రోడ్లు వేయడం జరిగింది. అదేవిధంగా మా 12వ డివిజన్కి ముఖ్య సమస్య అయిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి గురించి త్వరితగతిన చేయాలని రైల్వే అధికారులకు కూడా ఆయన ఎన్నోసార్లు విన్నవించడం జరిగింది. అదేవిధంగా సిగ్నల్ లైట్స్తో కూడా లక్ష్మీపురం సర్కిల్ని కూడా ఆరణి శ్రీనివాసులు గారు ఏర్పాటు చేయడం జరిగింది. అది తొందరలో కూడా ప్రారంభమవుతుంది. పనిచేసే తత్వం, పనిచేసే తీరున్న మన ఆరణి శ్రీనివాసులకి మనసుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయన పనితీరుని గత అసెంబ్లీలో మీరు చూసుంటారు. తిరుపతికి ఏమీ అవసరం, నీటి సౌకర్యాల అవసరం, తెలుగు గంగ పైప్ లైన్ 2వ లైన్ కావాలి, బాలాజీ రిజర్వాయర్ కావాలని ఆయన అసెంబ్లీలో ఘంటాపథంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ భవనం ఆగిపోయింది నిధులు లేక, దానికి టీటీడీ వారు బకాయిలు చెల్లించాల్సి ఉంది, అది వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ యూడిఎస్ బ్లాక్ అవుతా ఉంది, దాన్ని యూడీజీ పైప్ లైన్ ఎప్పుడో 1995లో తదితర సంవత్సరాల్లో వేసిన ఆ యూడీజీ పైప్ లైన్ మట్టి పైపులు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ పైపులతో కొత్త యూడీజీ లైన్ వేయాలని కూడా ఆయన అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ప్రజలు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి సమస్యలు అడిగిన వెంటనే స్పందించి రెవెన్యూకా, కమిషనర్కా ఎవరికి ఫోన్ చేయాలో చేసి పరిష్కరిస్తున్న ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు మా వార్డు తరపున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నగరంలో 12వ డివిజన్ కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీవీఎస్ షోరూమ్ బ్యాక్ సైడ్, అలాగే పిఎల్ఆర్ కన్వెన్షన్ సమీపంలో, అలాగే శుభోదయ్ ఆసుపత్రి సమీపంలో ఒక పిఎల్ఆర్ షోరూమ్ బ్యాక్ సైడ్ సీసీ రోడ్డు ప్రారంభోత్సవం దాదాపు 47 లక్షల రూపాయలతో ఆ ఒక్క రోడ్డును ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఓల్డ్ మన శుభోదయం ఆసుపత్రి ఆ పక్కన పిఎల్ఆర్ కన్వెన్షన్ పక్కన భూమి పూజ కూడా చేయడం, దాదాపు 30 లక్షల రూపాయలు ఒకటి, 28 లక్షల రూపాయలు ఒకటి, దాదాపు 12వ డివిజన్ పరిధిలో మన ఎస్కే బాబు గారి కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 1,10,00,000 రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చాలా సంతోషం. తిరుపతి మధ్య ప్రాంతంలో రోడ్లు పాడైపోయిన దాన్ని గుర్తించి కార్పొరేటర్ గారి విన్నపం ప్రకారం మున్సిపల్ అధికారులు స్పందించి మన కార్పొరేషన్ నిధులతో కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక రోడ్డుకు దాదాపు 50 లక్షల రూపాయల లోపల భూమి పూజ ప్రారంభించడం జరిగింది. 2 భూమి పూజలు చేయడం జరిగింది. ఒకటి సీసీ రోడ్డు వేసి ప్రారంభించడం జరిగింది అనేసి కూడా తెలియజేసుకుంటాం. ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఆ డివిజన్ కార్పొరేటర్లు, ఎన్డీఏ కూటమి నాయకులు, వివిధ మొత్తం జనసేన కార్పొరేటర్లు అందరూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మన కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా ఇంకా విచ్చేసిన మన క్రికెట్ విజయ్ కుమార్, వార్డు అధ్యక్షులు, 4వ వార్డు అధ్యక్షులు, 12వ వార్డు అధ్యక్షురాలు, వీళ్ళ సమక్షంలో ఈ యొక్క ప్రారంభోత్సవం కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కూడా పాల్గొనడం, మన డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ గారు, ముద్రనారాయణ గారు, వీళ్ళందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం. తిరుపతిలో అభివృద్ధి ధ్యేయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, మన కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో శరవేగంతో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా 35వ వార్డు, 33వ డివిజను, 12వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రారంభించడం, ఓపెన్ చేయడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తిరుపతి కార్పొరేషన్లో ఎక్కడైతే రోడ్లు పాడైనాయో, గుంతలమయంగా ఉన్నాయో అవి అన్నిటిని కూడా బాగు చేసే దాని దిశగా అడుగులు వేస్తున్నామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడే మన
తెలుగుదేశం భారతీయ కుటుంబ వ్యవస్థకు మహిళ మూలస్తంభమని, పండితులకు వేదం ఎంత పవిత్రమో గృహాలకు గృహలక్ష్మి అంతే పవిత్రమని టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ కుటుంబ నిర్మాణం, సమాజ అభివృద్ధి, దేశ ప్రగతిలో మహిళల పాత్ర అత్యంత కీలకమన్నారు. ప్రతి మనిషికి తల్లి మొదటి గురువని, పిల్లలకు ధర్మం, సంస్కారం, విలువలు నేర్పే తల్లి అని తెలిపారు. తల్లి సద్గుణవంతురాలైతే కుటుంబం సుస్థిరంగా ఉంటుందని, కుటుంబం బాగుంటే సమాజం శాంతియుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సమాజం అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం కూడా ప్రగతి మార్గంలో ముందుకు సాగుతాయని అన్నారు. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా సమాజానికి కూడా మార్గదర్శకులుగా నిలుస్తారని వివరించారు. టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి మాట్లాడుతూ సనాతన ధర్మంలో మహిళలకు అత్యున్నత స్థానం కల్పించబడిందన్నారు. స్త్రీని దేవతగా పూజించే సంప్రదాయం భారతదేశానికి ప్రత్యేకమని తెలిపారు. మహిళలు విద్యావంతులైతే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని చెప్పారు. నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ సమాజ పురోగతికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. న్యూఢిల్లీకి చెందిన మిత్రావక్ మరియు డిజిటల్ మహిళా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అశ్లేష మాట్లాడుతూ మహిళల్లో అపారమైన శక్తి, చైతన్యం నిక్షిప్తమై ఉందన్నారు. భారతీయ సంస్కృతిలో మహిళలకున్న గౌరవస్థానం ప్రపంచానికి ఆదర్శమని తెలిపారు. ఎక్కడ స్త్రీలను గౌరవిస్తారో అక్కడ సుఖశాంతులు, ఐశ్వర్యం వర్ధిల్లుతాయని పేర్కొన్నారు. డిఆర్డీఓ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రికా కౌశిక్ మాట్లాడుతూ సమాజంలో సానుకూల మార్పు రావాలంటే మహిళలు ముందుగా తమను తాము ప్రాధాన్యంగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబ సభ్యులు బాధ్యతలను పంచుకుంటే మహిళలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. ఇంటి పనులు, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతలను కుటుంబ సభ్యులు కలిసి పంచుకోవడం ద్వారా సమతుల్య జీవనం సాధ్యమవుతుందని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ హెచ్ఏఎంఎస్సీ ఆధ్వర్యంలో తిరుపతి మెడికల్ కాలేజ్ ఆవరణలోని భువన విజయ ఆడిటోరియంలో మహిళా సత్కార సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళ అంటే కేవలం సేవలు చేసే వ్యక్తిగానే పరిమితం కాకూడదని, ఆధునిక మహిళ ఒక గొప్ప కార్యసాధకురాలిగా తనను తాను నిరూపించుకోవాలని మేయర్ పిలుపునిచ్చారు. నేడు ప్రగతి పదంలో మహిళలు లేని చోటు ఎక్కడుందని ప్రశ్నించారు. అంతరిక్ష పరిశోధనల నుంచి అట్టడుగు స్థాయి వరకు ప్రతి అంశంలోనూ మహిళల పాత్ర కీలకమని కొనియాడారు. ఒకప్పుడు ఓటు హక్కు, సమాన వేతనం లేని స్థితి నుంచి నేడు సమాన హక్కుల స్థాయికి ఎదిగామంటే అది మన పూర్వీకుల కృషి ఫలితమని గుర్తు చేశారు. అందుకే మహిళా దినోత్సవం అనేది ఒక ఈవెంట్ మాత్రమే కాదని, అది మహిళా సాధికారతకు స్ఫూర్తినిచ్చే రోజని తెలిపారు. మహిళలు ఎవరినో యాచించే స్థితిలో ఉండకూడదని, సమాజంలో శాసించే శక్తిగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. మనకు రావాల్సిన హక్కులను, అవకాశాలను ఎవరో ఇస్తారని ఎదురుచూడకుండా మనమే సాధించుకోవాలని పిలుపునిచ్చారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆదివారం ఉదయం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. జిల్లా యంత్రాంగం మరియు ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళల ప్రగతి, సమాన అవకాశాలు మరియు భవిష్యత్ సవాళ్లపై చర్చించారు. ఈ వేడుకకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఏపీ హస్తకళ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కూడా పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలు ప్రస్తావించారు. మన సంప్రదాయాల్లో మహిళలకు అత్యున్నత స్థానం ఉందని, కుటుంబ వ్యవస్థను నిలబెట్టే అసలైన శక్తి మహిళలేనని కొనియాడారు. ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుందని, మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఆర్థిక స్వావలంబన చాలా అవసరమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా రాణిస్తుండడం శుభపరిణామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి మరింత అండగా నిలుస్తున్నాయని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారి కార్యాలయ ప్రాంగణంలోని ప్రజా దర్బార్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక మహిళలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మహిళా ప్రతినిధులతో కలిసి భారీ కేకును కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేందని, ప్రతి రంగంలోనూ మహిళలు రాణించాలని ఆయన ఆకాంక్షించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందుగానే నిర్వహించిన క్రీడా పోటీలు మరియు సాంస్కృతిక కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన వారికి ఈ వేదికపై బహుమతులను అందజేశారు. మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా తమ ప్రతిభను చాటుకోవడాన్ని అతిథులు అభినందించారు. రామచంద్ర పుష్కరి మార్గంలో వెస్ట్ పోలీస్ స్టేషన్ ఎగువ భాగంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం స్థలంలో నూతనంగా నిర్మించిన అమ్మవారి వేంచేపు మండపాన్ని ఆదివారం ఉదయం మాజీ ఎంపీ టీజీ వెంకటేష్, స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు కలిసి ప్రారంభించారు. మండపం ప్రారంభోత్సవం అనంతరం వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండప ప్రారంభోత్సవంతో పాటు భక్తుల సౌకర్యార్థం నిర్మించి తలపెట్టిన పార్కింగ్ షెడ్ పనులకు కూడా నేతలు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి అమ్మవారి సేవ కోసం ఈ మండపాన్ని నిర్మించిన అభినందనీయమని కొనియాడారు. ఈ పుణ్యకార్యంలో భాగస్వామిని కావడం సంతోషంగా ఉందన్నారు. మాజీ
ఎంపీ టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఆర్యవయసుల ఆరాధ్య దైవం కన్యకా పరమేశ్వరి అమ్మవారి సేవలో పాల్గొనడం అదృష్టమని పేర్కొన్నారు. ప్రతి ఏటా ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారిని 7 రోజుల పాటు వేంచేపు మండపంలో ఉంచడం ఆనవాయితీగా వస్తోందని, ఇకపై ఈ నూతన మండపంలోనే ఆ వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు. తిరుమల కొండపై ఉన్న ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేద సంరక్షణ మరియు ఆగమ శాస్త్రాల ప్రాశస్త్యాన్ని చాటి చెప్పేలా శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్యుత్ సదస్సు సోమవారం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వేద పండితులు మరియు పీఠాధిపతులు తరలివచ్చారు. నగరంలోని వివిధ డివిజన్లలో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా సోమవారం భారీ ఎత్తున అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పలువురు ప్రముఖులతో కలిసి సుమారు 1.77 కోట్లకు పైగా విలువైన పనులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తిరుపతిని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రాధాన్యతని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్లు ఆర్తి మునికృష్ణ, భూమన్న, నారాయణ పాల్గొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన స్మగ్లర్లకు 5 ఏళ్ల జైలు శిక్ష, 6 లక్షల జరిమానా విధిస్తూ ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి సోమవారం తీర్పునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా నరికట్టే లక్ష్యంతో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం కఠిన చర్య అమలు చేస్తోంది. ఆర్ఎస్ఏ ఎస్టీఎఫ్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు రూపొందించిన ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ కులశేఖర్ పర్యవేక్షణలో గతంలో నమోదై కోర్టులో విచారణ దశలో ఉన్న కేసుల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలుగురి అమరనారాయణ ద్వారా పకడ్బందీగా సాక్ష్యాధారాలను నిరూపించి ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో భాగంగా క్రైమ్ నెంబర్ 10/2016 కేసులో ఈ ముద్దాయి తిరుపతి జిల్లా కరకంబాడి ఫారెస్ట్ బీట్ సెక్షన్ అటవీ పరిధిలో అరెస్ట్ అయ్యాడు. ఈ వ్యక్తి తమిళనాడు తిరువన్నమలై జిల్లాకు చెందిన గోవిందన్ పొన్నుస్వామి కాగా ఇతను నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి స్మగ్లర్కు 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 6 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. తదుపరి కోర్టు ఆదేశాల మేరకు అతన్ని నెల్లూరు సెంట్రల్ జైల్లో అప్పగించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్లోని అతి విలువైన సహజ సంపద ఎర్రచందనం చెట్లను నరికి అక్రమ రవాణా చేయడం, అడవిలోకి అక్రమంగా ప్రవేశించే నేరస్తులకు ఇది హెచ్చరికగా పరిగణించబడుతుందని టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ తెలిపారు. ముద్దాయిలకు శిక్షలు పడేలా సహకరిస్తున్న కోర్టు సిబ్బందిని ఆయన అభినందించారు. తిరుపతి రూరల్ మండల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి అధికారులతో చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని సుదీర్ఘ సమీక్ష సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో మండలంలో జరిగిన అభివృద్ధి పనులపై ఆయన అధికారులతో చర్చించారు. సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రభుత్వ అధికారిని నేను నా సొంత పనులకు ఉపయోగించుకోలేదు. అవినీతిని ఎప్పుడూ ప్రోత్సహించను. తప్పు చేసే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేయకుండా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా సేవలందించాలని సూచించారు. స్టేడియం, జిమ్ లీజుకు తీసుకున్న గుత్తేదారుల పనులు చెల్లించకుండా ఆ విద్యుత్ బకాయిలను పంచాయతీ నిధులతో కట్టడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఇల్లు కట్టుకుని ఉంటున్న పేదలకు విద్యుత్ మీటర్లు ఇవ్వకుండా వైసీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, ఆ పేదలకు మీటర్లు ఇప్పించే బాధ్యతను తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి సూచనలతో ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బొజ్జల బృందమ్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేందని, ప్రతి మహిళ తన శక్తిని గుర్తించి స్వయం సమృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ గౌరవాన్ని కాపాడుతూనే సామాజికంగా ఎదగాలని, చదువు మరియు క్రమశిక్షణతో అద్భుతాలు సృష్టించొచ్చని ఆమె మహిళలకు విలువైన సందేశాన్ని అందించారు.
మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నొలకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ను రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ వారి 65 లక్షల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులతో ఈ కమ్యూనిటీ హాల్ను అత్యాధునికంగా నిర్మించారు. ప్రారంభోత్సవం సందర్భంగా వివిధ మత పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వమత ప్రార్థనలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రావడం వల్ల నొలకపేట మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభకార్యాలు, సామాజిక సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉండనుంది. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా కార్పొరేట్ సంస్థల సహకారాన్ని తీసుకుంటూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నందుకు స్థానిక ప్రజలు మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు మరియు స్థానిక అధికారులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ భూములపై అజమాయిషీని తమ సొంత వ్యక్తులు కట్టబెట్టేందుకే ఆనాడు ఈ చట్టాన్ని తెచ్చారని ఆయన విమర్శించారు. ప్రజల భూములపై హక్కులను లాగేసుకుని అప్పీలుకు వెళ్లే అవకాశం కూడా లేకుండా భూ యజమానులను ఇబ్బందులు గురిచేయాలని గత ప్రభుత్వం కుట్ర పన్నింది. అందుకే అజమాయిషీని తమ వారికి అప్పగించాలని చూశారు. ఇదే జిల్లాలోని పాణ్యం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సమయంలోనే పట్టాదారు పాస్ పుస్తకాన్ని కాల్చివేసి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చారని సీఎం గుర్తు చేశారు. గవర్నమెంట్ ల్యాండ్ దీంట్లో చూస్తే 98 లక్షలుంది. ఇంకా పోను 97 లక్షల ఎకరాలు దగ్గర ప్రైవేట్ భూములు ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ నేను ముఖ్యమంత్రి కాకమునుపు వచ్చినప్పుడు మీరు చూశాను. ఆనాటి పరిస్థితులన్నీ అధ్యయనం చేస్తే చాలా దుర్మార్గంగా చేశారు. ఆ రోజు చేసినప్పుడు మామూలు వ్యవహారం కాదు. ఆ రోజు వీళ్ళు చేసింది ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అందులో వీళ్ళ సొంత అధికారులు పెట్టుకుని ఎంఆర్ఓ ఉండడు, కలెక్టర్ ఉండడు, దీనిపైన మీరు అప్పీలు కూడా పోవడానికి వీలు లేదు. కడాన మీ భూమి మీ చేతుల్లో లేకపోయినా మీకు లేకపోయినా అడిగే దిక్కు లేకుండా చేస్తే ఇదే జిల్లాలో పాండ్యం నియోజకవర్గంలో నేను చాలా బాధపడి పట్టాదారు పాసు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని ఆ రోజు మీ అందరికీ హామీ ఇచ్చాను. ఆ చట్టాన్ని కాల్చాను. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.